లాస్ట్ సందీప్ గురించి అదే అంటే సందీప్ యాక్చువల్గా మేము అంటే నా పర్సనల్ టూ లైన్స్ చెప్తాను. సో ఈ కమిటీ పెడదాము, మనం ముందుకు వచ్చి కాలనీలో ఇది చేద్దాము అని అనుకున్నప్పుడు యాక్చువల్గా నాకు ఆ ఉద్దేశం లేకుండే, మనోడికి కూడా ఉద్దేశం లేకుండే. కానీ మనోడు ఒక మాటతోటి సందేశం లేదు, చూద్దాం ఈసారి చేద్దాము, మనకు ఏజ్ ఉంది, టైం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, మనము ఇదంతా కలిస్తే మనము కొంచెం మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి సమయం కేటాయించగలుగుతామా? చూద్దాము, చేద్దాం. ఇప్పటివరకు పార్క్ ముందు అంటే పార్క్ డెవలప్మెంట్ ప్రాసెస్లో కొంత సమయం వెచ్చిచ్చాం కాబట్టి దాని తర్వాత సరే చేద్దామని సందీప్ లేకపోతే యాక్చువల్గా అయితే అంటే ఇంతకుముందు చాలా జరిగినది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ కూడా సందీప్ తోటే స్టార్ట్ అయింది. అండ్ నాకు కూడా చాలా మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనోటికి అంటే ఉన్న కమిట్మెంట్ లెవెల్స్ కంప్లీట్గా వేరే. అది అంటే ఇట్స్ నాట్ ఈజీ టు టేక్ ఓనర్షిప్ అన్నది అంటే కమిట్మెంట్ ఉండడం వేరు, ఓనర్షిప్ తీసుకోవడం వేరు. సో ఆ ఓనర్షిప్ అన్నది కంప్లీట్గా అంటే ఈ అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు, షిఫ్ట్స్ ఉంటాయి, 3 షిఫ్ట్స్ ఉంటాయి, ఒక 10-20 కాల్స్ ఉంటాయి. అంటే ఎవరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా మరి వైఫ్స్ తోటి స్పౌసులతో కూడా అంత మాట్లాడుకోవడమో. కానీ అంటే నాకున్న పర్సనల్ రిలేషన్షిప్ అని కాదు, మనోడితో నేను మాట్లాడే ప్రతి మాట కాలనీ గురించి, ఈ గణేష్ ఉత్సవ కమిటీ గురించే కాదు, అంతకు ముందు కూడా ప్రతి విషయం కూడా రోజుకు 10 కాల్స్ ఉంటే 10 కాల్స్ కూడా కాలనీలో ఉన్న సమస్యలు, కాలనీలో ఉన్న ఎట్లా చేయాలా ఏంటి అనేది ఒక 10-15 కాల్స్ ఉంటాయి. అంటే నేను పర్సనల్ ర్యాప్ ఉందని మాత్రమే మాట్లాడట్లేను, కానీ ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ అంటే ముందు ఒక లీడర్షిప్లో ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఒక మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ లేకపోతే కంప్లీట్గా అది మనం చేయలేము. సో ఐ కెన్ డెఫినెట్లీ టెల్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ ద కాలనీ ఇట్స్ నాట్ పాసిబుల్. నేను కూడా సందేశ్ ఎలోన్ కంప్లీట్గా చేయలేడు కంప్లీట్గా. సో ఒక బ్యాక్ సపోర్ట్ ఉంటేనే, ఆ బ్యాక్ సపోర్ట్ వేరే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాను. ఒక జనరల్ సెక్రటరీ అనే పదవి అనేది ఏంటంటే ఇది ఒక ఆర్గనైజేషన్ నడిపించడం, ఇట్స్ నాట్ ఈజీ. ప్రెసిడెంట్ అంటే నమస్తే పెడతారు, కూర్చోబెడతారు, చాలా చెప్తారు ప్రెసిడెంట్ నమస్తే ప్రెసిడెంట్ అంటారు. కానీ కంప్లీట్గా ఓనర్షిప్ తీసుకొని రెస్పాన్సిబిలిటీ, జనరల్ సెక్రటరీకి ఆ పదవికి ఉన్న ఆ పదవికి వన్న తెచ్చిన సందీప్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.